ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అందరికీ కాదు, వెంకటరామరెడ్డి గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, లీగల్ సెల్ లాయర్లకి వందనాలు, నమస్కారం. 11వ తేదీ మీ అనంతపూర్కి నేను, నా భార్య, నా కొడుకు, నా కోడళ్ళు, ఇంకా మా ఇంట్లో కొందరు 11వ తేదీ డిస్ట్రిక్ట్ కోర్టు మాకు సమన్లు ఇచ్చింది కాబట్టి సమన్లు అపీరెన్స్, ఎందుకంటే క్రైమ్ ఈజ్ స్టార్టింగ్, రావాల్సి వస్తుంది. నేను అన్ని దానిలో ఉన్నామండి. క్రైమ్ నంబర్ 8520, 269, 271, 268, 270, 272, 73, 33, 301, 8620 అన్ని 220లో మా మీద కేసులు బనాయించినారు. సార్, మా వెంకటరాముడు లాయరే, వాళ్ళ నాన్న నాకు లాయర్ కూడా. నేను రిక్వెస్ట్ చేస్తాను, ప్రజాస్వామ్యం 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 అంటున్నారు. ఇంకా లీగల్ చైర్లో అందరూ సుప్రీంకోర్టు వరకు వాదించిన వాళ్ళే కాబట్టి నేను ప్రతి బండల్ ఈ ప్రజాస్వామ్యవాదులు ఉన్నారే, మా వెంకట్రాం, మా విశ్వేశ్వరు, లీగల్ సెల్ వాళ్ళకి కేసు బండల్ తెచ్చిస్తా, చూడండి. ఇంకా మా మాధవ్ నిన్న గట్టిగా అరుస్తాండే, ఎంతసేపు ఉన్నావు మాధవ అంతా ఒకటే. మనం దివాకర్ రెడ్డి అంటే నీకు అమితమైన ప్రేమ, రాజకీయ నాయకుడు అయినా కానీ మేము మర్చిపోలేదు. నిన్న మీ పోలీసు వాళ్ళని అంటారు, నిన్ను ఎంత బాగా ఎక్కించినారు మాధవ, స్టిల్ దే గివెన్ రెస్పెక్ట్ యూ అమ్మా మాధవ, దే గేవ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. నీట్గా తెచ్చారు. నువ్వు ఇవన్నీ దండిగా చేసిండే, నీకు ఒకప్పుడు బాగానే మంచి పేరు ఉండిందిలే, కొందరు ఉంది మంచి పేరు, ఇప్పుడు కూడా మేము చెప్తాం. ఆ శ్రీరామ్ అంట, ఆయన పెద్ద మా సిఐగా ఉన్న ముస్లిం, ఏం పేరు, అమెరికాను ఏదో ఉంది, పోలీసులు అంత అట్లా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కొద్దో గొప్ప మేలో నువ్వు కూడా దాంట్లో ఓడివి. రాజకీయం వచ్చినాక అందరం చెడిపోతాం. సరే, నా వయసు ఎంతరా నాన్న మాధవ, పొట్ట కనిపిస్తా ఊడ్చి ఈడ్చి అబుద్ధమైంది. వెంకటరాం ప్రజాస్వామ్యం చెప్పాల మీరే. కంప్లైంట్లో ఏమన్నా డిఫరెన్స్ ఉందా? వ్యక్తులు ఏమన్నా డిఫరెంట్ ఉన్నారా? కంప్లైంట్ రాసుకునే ఆయన ఏమైనా డిఫరెంటా? డివైఎస్పీ గారు డిఫరెంటా? ఎస్పీ గారు ఏమైనా డిఫరెంటా? చూడండి, ప్రజాస్వామ్యం. మీ ఇంట్లోకి వస్తున్నా, నా భార్యను పిలుచుకొని మొన్న ఎవరెవరు అరిచినారో, ఎందుకంటే మీరందరూ లాయర్, సుప్రీంకోర్టు వరకు వచ్చిన వాళ్ళు, ఐల్ గివ్ ఆల్ బండల్స్. ధైర్యం ఏమంటే కోర్టు ఉంది, వాళ్ళు నిర్ణయిస్తారు నేను తప్పు చేసినానో లేదో. నీకు, విషుకి, ఎస్పెషల్లీ పెద్ద సుప్రీంకోర్టు పోయవలసిన లీడర్లు, లాయర్లు వీళ్ళు. ఏమే, యూ టాక్ అబౌట్ లీగల్ అండ్ యూ టాక్ అబౌట్ ఫ్రీడమ్, ప్రజాస్వామ్యం. ఈరోజు కూడా మేము బాగా చెప్తున్నాం, వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ వైఎస్ఆర్, ప్లీజ్, వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ వైఎస్ఆర్. మా యొక్క బాధలు, మేము పడిన బాధలు, మేము అనుభవించిన బాధలు అవతల కూడా అనుభవించాలి. ఈరోజు చెప్తున్నా,
పేర్ని నాని ఆయన భార పెడితే పెట్టుకున్నాడు, వ్యాపారాలు భార పెడితే పెట్టుకోరా, అయ్యి భలే ఉందా, మా చంద్రబాబు నాయుడు పెట్టలేదా, లేదా జగనన్న పెట్టలేదా భారతమ్మ పేరుతో. పాలిటిక్స్లో ఉండేవాళ్ళు వి డూ దట్. సరే ఎప్పుడుది కాదు కంపెనీ, నాన్న 32లో కంపెనీ దివాకర్ చేసినాడు, కంటిన్యూ. మీ ఏటుకు మననే మార్చుకున్నా, బస్ 9 అని, నాకు ఓపిక లేదు కానీ ఇంట్రెస్ట్ కాబట్టి మా కజిన్ పార్ట్నర్గా చేసుకొని తిప్పుతున్నా. నాట్ ఫర్ ద మనీ సేక్, ఇట్స్ అన్ ఎంజాయ్మెంట్. డోంట్ టాక్ అబౌట్ ప్రజాస్వామ్యం ఇన్ తాడిపత్రి. రండి మీరు, నాట్ దట్ ఫెలో, ఐ విల్ నాట్ అలౌ దట్ ఫెలో ఆర్ హిస్ సన్స్. ఇదే కదా ఉండేది, ఇది పోయినా పర్వాలేదు. ఇప్పుడు నుంచి స్పీడ్గా ఉంటుంది. పోలీస్ ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్. This fellow has gone to Andhra Pradesh High Court and he got a rule. It was against him. Then he went to the Supreme Court. Again, they were sent back. There is a rule position. What High Court has given, the police has to take action. No more with police. No more with police. We have done everything. We have given all the papers. No more. ప్రజాస్వామ్యం లేదు. మేము ప్రజాస్వామ్యం కావాలంటేనో హైకోర్టు ఆర్డర్ ప్రకారం పోవాలా. We are not going to leave that fellow. We are not going to leave that fellow. What will happen? They will put me in jail. I am ready to go. ఏమి చేయగానే నేను నా కొడుకు పోయించినాం, నా భార్యకు నా కోడలకు యాక్సిడెంట్ బెయిల్ తీసుకొచ్చినాం. మరి పేర్ని నాని గారి భార్యను లోపలికి వేయచ్చు కదా. దట్ ఇస్ నాట్ ద కరెక్ట్. ఏ లేడీ పెట్టుకుంటాం ఆ పేరులో, దట్ మీన్స్ దే హావ్ డన్ రాంగ్. వెరీ సారీ, ఐ కాంట్ లీవ్ దట్ ఫెలో. మై పీపుల్ విల్ నాట్ లీవ్ హిమ్. వాట్? ఎస్, నిన్ననే పోయిన రాళ్ళు తీసుకొని. ఎస్, వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ హిమ్. అలాంటి వాళ్ళు సమాజానికి చెడ్డ. ఐ విల్ ఛాలెంజ్ ఎనీబడీ. దిస్ పాలిటిషియన్ ఆఫ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్, మా నాన్న దగ్గర నుంచి వాళ్ళు ఛాలెంజ్ చేస్తా. వాట్ వి హావ్ డన్ అండ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఆల్సో. వెరీ సారీ, ఆ బాధ అర్థం చేసుకోండి. We are not going to spare that fellow. Tadipatri people will not spare him from now onwards. He can't come. ఏంటంటే హైకోర్టు ఆర్డర్లో బేఖాతరు చేస్తారా పోలీసు వాళ్ళు? ఏమి నీకంత భయమో? ఎందుకు భయపడతారు? Yesterday I met the collector. He was very much pleased. He said, ఏంటి ఇంత అన్యాయమా అంటున్నాడు. విత్ ద ఆర్డర్, విత్ ద అంతా చూసి ఇచ్చినాం. నో మోర్, వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ దట్ ఫెలో ఎనీ మోర్. పోలీసు వాళ్ళకి చెప్తాను, నేనేమన్నాను, ఇది హైకోర్టు ఆర్డర్ ఒబే చేయండి. లేని పక్షంలో 2 సంవత్సరాలు అయింది. నో, మై పీపుల్ విల్ నాట్ స్పేర్ హిమ్. వాడో మేము తెలుసుకుంటాం.